న్యూస్ డబ్బింగ్ సీరియల్స్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలుగు సీరియల్స్ నటీనటులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. డబ్బింగ్ సీరియల్స్ వల్ల ఉపాధి పోతోందంటున్న వీరు దీనిపై చర్చించేందుకు యూసఫ్గూడలో సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కైసర్ అందిస్తారు. కైసర్, డబ్బింగ్ సీరియల్స్ పై బుల్లితెర తెలుగు నటీనటుల ఆందోళన ఏమిటి? వారేమని డిమాండ్ చేస్తున్నారు? థ్యాంక్ యూ రూపా. ముఖ్యంగా తెలుగు టెలివిజన్ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు నటీనటులే కాదు, సాంకేతిక నిపుణులు కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్కి చెందిన ప్రతి ఒక్కరు కూడా డబ్బింగ్ సీరియల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు ముందే తమిళ డబ్బింగ్ సీరియల్స్ వల్ల ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. ఇప్పుడు హిందీ సీరియల్స్ ఏవైతే స్టార్ ప్లస్, జీ న్యూస్ కానివ్వండి, కలర్స్ ఛానల్స్ లో ప్రసారితమైన హిందీ సీరియల్స్ ని డైరెక్ట్ గా డబ్ చేసి ఇక్కడ ప్రసారం చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. దాదాపు రోజుకి 3600 నుంచి 400 మంది ఉపాధి కోల్పోతుండగా కోట్లలో నష్టపడుతుంది పరిశ్రమ. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక జేఏసీగా ఏర్పడ్డారు. తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ వాళ్ళు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ సాయం కూడా తీసుకుని ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు దీనిపై ఉద్యమం చేస్తున్నారు. ఉగాది తర్వాత నుంచి అసలు తెలుగు సీరియల్స్ మాత్రమే ప్రసారం కావాలి, ఇతర భాషలకు చెందిన ఎలాంటి డబ్బింగ్ సీరియల్స్ కూడా మన తెలుగు ఛానల్స్ లో ప్రసారం కాకుండా అనే ప్రధాన డిమాండ్ తో వాళ్ళు ఉద్యమంలో పాల్గొంటున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఈరోజు యూసుఫ్గూడలోని సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్ ఇప్పుడే దాసరి నారాయణ గారితో పాటు తమ్మారెడ్డి భరద్వాజ, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో పాటు ఈ సీరియల్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కూడా టెక్నికల్ సంబంధించిన వాళ్ళు కావండి, డైరెక్టర్లు, అసిస్టెంట్లు వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం విజువల్స్ లో ప్రత్యక్షంగా చూడొచ్చు. మనతో పాటు ఆ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమందిని వాళ్ళని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో తెలుగు సీరియల్స్ మాత్రమే ప్రసారం చేయాలని, ఇది ఎంతవరకు వచ్చింది? మీరు దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడడం జరిగిందా? నమస్తే అండి, నా పేరు నరేంద్ర బాబు అండి, నేను ఆర్ట్ డైరెక్టర్ అండి. ఈ డబ్బింగ్ సీరియల్స్ ఏంటంటే రోజుకు ఒక 60 సీరియల్ టెలికాస్ట్ అవుతున్నాయి. వీటి వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారు. పర్టికులర్గా మా ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ కానీ, కాస్ట్యూమ్ కానీ, మేకప్ కానీ, ఎనీవే మొత్తం అందరూ కూడా ఉపాధి కోల్పోతున్నాం. మా లాస్ట్ గా ఒక 20 సీరియల్ టెలికాస్ట్ అవుతాయి, 60 సీరియల్ వాళ్ళే డబ్బింగ్ సీరియల్ టెలికాస్ట్ అవుతున్నాయి. ఈ డబ్బింగ్ సీరియల్ ఆపుతూ వల్ల మాలాంటి వాళ్ళు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. దానివల్ల ఒక ఉద్యమం మొదలు పెట్టామండి. ఈ ఉద్యమానికి గౌరవ డాక్టర్ దాసరి నారాయణరావు గారు అధ్యక్షత వహించారండి. ఇప్పుడు ఆయన స్టేజ్ మీద మాట్లాడుతున్నారండి. ఆయనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, అల్లాని శ్రీధర్ గారు, డి సురేష్ కుమార్ గారు, కోనపరెడ్డి శ్రీనివాస్ గారు, వీళ్ళు ముఖ్యులుగా ఈ ఆర్గనైజర్లో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామండి. ఇది చక్కగా ఫాలో అయిపోయి అందరూ కోపంతో సహకారంతో రేపు ఉగాది నుంచి ఈ డబ్బింగ్ సీరియల్ ఆపేసి కేవలం తెలుగు సీరియల్లే మాత్రమే ప్రసారం అయ్యి తెలుగు వాళ్ళకి అవకాశం కల్పించాలి, తెలుగు వాళ్ళకి పని కల్పించాలి ఉద్యమంతో ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టామండి. మాతో పాటు మీరు కూడా ఆంధ్ర ప్రేక్షకులు కూడా మాతో సహకరించి దయనుంచి డబ్బింగ్ సీరియల్ చూడకుండా తెలుగు సీరియల్ మాత్రమే ఆదరించి చక్కటి ఆదరణ ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. నాతో పాటు నా తమ్ముడు, నా మిత్రుడు కూడా మాట్లాడతాడండి. మీరు చెప్పండి, ఏవైతే ఈ సీరియల్స్ లో పనిచేసే వాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు ఈ డబ్బింగ్ సీరియల్స్? ఈ డబ్బింగ్ సీరియల్స్ చేయడం వల్ల అన్ని డిపార్ట్మెంట్లు నష్టపోతున్నాయండి. అన్ని డిపార్ట్మెంట్లు తెలుగు సీరియల్స్ రావడం వల్ల చాలా మంది టెక్నీషియన్స్ ఆల్రెడీ ఖాళీగా పని లేకుండా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు. టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పని ఉండలేదు, వాళ్ళు ఉన్న వాళ్ళకే సరిగ్గా పని లేదు. అయినా కాకుండా తెలుగు సీరియల్స్ ఎన్ని చేస్తున్నారో డబ్బింగ్ సీరియల్స్ అన్ని డబ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరూ డబ్బింగ్ సీరియల్ ఆపేసేసి తెలుగు సీరియల్స్ కనుక తీస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కలుగుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పని దొరుకుతుంది. అది అందరూ మీరు కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి బాగా వచ్చి ఇదంతా కవర్ చేస్తున్నారు. చాలా హ్యాపీ, మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి. ఓకే, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ నినాదం ఏదైతే కేవలం తెలుగు సీరియల్స్ ని మాత్రమే ప్రసారించాలని దీనిపై ప్రభుత్వం ఏమైనా స్పందించడం జరిగిందా? సార్ నమస్తే అండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు. సార్ డబ్బింగ్ సీరియల్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతున్నారండి. టీవీ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియను స్ట్రైట్ ఫార్వర్డ్ చేస్తుంటే ప్రతి సీరియల్కి 40 మంది పనిచేస్తారండి. 40 నుంచి 60 మంది వరకు పనిచేస్తారండి. ఈ సీరియల్కి వచ్చి ఒక సీరియల్ వల్ల 40 మందికి ఉపాధి కోల్పోతుంది. 40 మంది అంటే 40 ఇంటూ 2 ముగ్గురు వేసుకోండి ఫ్యామిలీ, అలాగా 120, 4 మూలు పని 120 మందికి ఉపాధి కోల్పోతుంది. అలాగా చూసుకుంటే ఇప్పుడు రన్నింగ్ లో 60 సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. ఓన్లీ డబ్బింగ్ సీరియల్ 60 టెలికాస్ట్ వల్ల 3000 మందికి ఉపాధి కోల్పోతుంది. దీనివల్ల చాలా మన తెలుగు సినీ పరిశ్రమ, టీవీ పరిశ్రమకి చాలా అన్యాయం జరుగుతుందండి. దీనివల్ల ఆపటం వల్ల తెలుగు డబ్బింగ్ సీరియల్ వల్ల ఓన్లీ ఆర్టిస్టులు మాత్రమే, డబ్బింగ్ ఆర్టిస్టులు మాత్రమే బతుకుతున్నారు. దీనివల్ల టెక్నీషియన్లు ఏమాత్రం కూడా వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుందండి. దీనివల్ల మీరు థ్యాంక్ యూ అండి. సో
ఓవరాల్ గా చూస్తే ఈ డబ్బింగ్ ఏదైతే ఇండస్ట్రీ డబ్బింగ్ సీరియల్స్ హిందీ పరిశ్రమ నుంచి దానివల్ల అందరూ నష్టపోతున్నారు. ఒక ఆర్టిస్ట్ అని కాకుండా అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారని ఇక్కడ ముఖ్యంగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం చూస్తే సమావేశంలో దాసరి గారు మాట్లాడుతున్నారు. ఆయన ఇందాకే ప్రోగ్రామ్ ఓపెన్ చేసి వచ్చారు. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న న్యూస్. ఇక్కడ సమావేశం కొనసాగుతోంది. దాసరి నారాయణ గారు కూడా హాజరయ్యారు. అంటే సీరియల్ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఓవర్ టు స్టూడియో. Kaiser, thank you very much.